నమస్తే. మనము త్రిపుర రహస్యం గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ త్రిపుర రహస్యంలో మొత్తం చెప్పుకున్నాం కదా, ఎన్ని పాత్రలు ఉన్నాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశ అయినటువంటి దత్తాత్రేయుడు పరశురాముడికి బోధిస్తున్నాడు. ఈ పరశురాముడు అంటే దత్తాత్రేయుడికి పరశురాముడు శిష్యుడు. ఈ పరశురాముడికి శిష్యుడెవడు? సుబేధరుడు అనేటువంటి ఒక ఋషి. ఆ ఋషికి ఆయన బోధిస్తే ఆయన పూర్వజన్మ సుకృతం వల్ల ఆయన ద్వారా ఈ పుస్తకం వ్యక్తం అవ్వాలనేటువంటి విషయం ఉండబట్టి ఆయన ఈ పుస్తకాన్ని రాసి నారదుడికి బోధిస్తున్నాడు. అల్టిమేట్గా ఇప్పుడు నలుగురు ఋషులే, వేరే ఏం కాదు. కాకపోతే ఇక్కడ తమాషా ఏంటంటే, ఈ పుస్తకము తమిళంలో మొట్టమొదటి ప్రింట్ అయింది 1831 ఆ ప్రాంతంలోట. ఆ తర్వాత 1920లో ఇప్పుడు గోరఖ్ ప్రెస్ వాళ్ళు పెట్టిన తర్వాత అప్పుడు ఈ పుస్తకం ప్రింట్ అయ్యి ఉండొచ్చు, అది కూడా ఇంగ్లీష్లో. తర్వాత మళ్ళీ అంటే ప్రింట్ అయింది, అది హిందీలో ప్రింట్ అయిందేమో. 1936లో ఇది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయింది. అంటే ఎన్ని సంవత్సరాలు? 1831 అంటే దాదాపు 200 సంవత్సరాలు. 1920 అన్నా ఆల్మోస్ట్ 100 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ బ్యూటీ ఆఫ్ దిస్ టెక్స్ట్ ఏంటంటే, అప్పుడు కూడా మనుషులు మనలాగనే ఇలాంటి కోరికలతోటి వాళ్ళని వాళ్ళు అంటే ఎలా మార్చుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఇలాంటి ఘర్షణలోనే వాళ్ళు ఉండుంటున్నారు అని అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి? దత్తాత్రేయ ఈ పుస్తకంలో 3 చాప్టర్స్ చెప్పారు. ఫస్ట్ ఏంటి? మన నిరాకారమైనటువంటి శక్తి అయినటువంటి త్రిపురా సుందరిని మనం కంటితో చూడలేము, మనసుతో కనుక్కోలేము. కాకపోతే మనం భక్తితోటి కర్మతోటి నిష్కామంగా కనుక మనం చేసేసి మనని మనం శూన్యం చేసుకున్న తర్వాత అప్పుడు మనం విచారణ చేస్తే సత్సంగతో ఉంటే అప్పుడు కొంచెం మనకు విషయం అవగాహన కావడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయంగా నిజం చెప్పాలంటే చెప్పడం జరిగింది. దీన్ని ఎట్లా చూపించాడు? మన పరశురాముడు సాధన ఎలా చేశాడు అనే విధంగా చెప్పటం జరిగింది. ఎట్లా చేశాడు పరశురాముడు? బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన క్షత్రియులందరినీ చంపేసేసి ఎందుకు మోసం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారని తెలిసేసి రాజ్యాధికారం తను తీసుకొని యజ్ఞాలు చేసి తర్వాత తపస్సు చేసి తర్వాత శ్రీరామచంద్రుడి వల్ల మళ్ళీ విషయం ఓడిపోయి నిర్వేదం చెంది ఆ తర్వాత సత్సంగి ఒక ఆయన అనేటువంటి సంవర్తుడు అనేటువంటి ఆయన్ని కలిసి, ఓహో ఇదంతా కాదు, సంథింగ్ ఈజ్ దేర్, అది దానికి వెళితే తప్ప నాకు శాంతి లేదనేటువంటి విషయం గ్రహించి దత్తాత్రేయుడికి వచ్చిన తర్వాత పర్వాలేదు ఇతను ఇప్పుడే ప్రాసెస్లోకి వస్తున్నాడు అని ఆయన త్రిపుర అమ్మవారి గురించి చెప్పిన విషయం చెప్పిన తర్వాత ఆ గొప్పతనాన్ని అర్థం చేసుకొని మళ్ళీ ఆమెను పూజ చేయడానికి 12 సంవత్సరాలు మంత్రంతో ఉపవాసాలతోటి అదంతా చేసిన తర్వాత అప్పటికీ శాంతి కాక ఇంకా నాకు ఏదో ఒకటి నేను గ్రహించాలి, కంప్లీట్గా సంవర్తుడు ఎలా అయితే ఆనందంతో తాధ్యాత్మం చెందుతున్నాడో నేను కూడా అలా చెందాలి అనేటువంటి ఉద్దేశంగా దత్తాత్రేయుడి దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు చెప్తాడు, ఏందయ్యా దీనికంతా కారణం ఏం లేదయ్యా పరశురామ, నువ్వు విషయం ఏంది, ఎందుకు వస్తున్నావు ఏంటి అని విచారణ చెయ్యి అని విచారణ యొక్క గొప్పతనాన్ని చెప్పి, మరి ఎందుకు మేము విచారణ చేయలేకపోతున్నాము, ఇన్ని సమస్యలు ఉన్నా అని పరశురాముడు అడుగుతాడు. దానికి కారణం మీరు సత్సంగ్ దగ్గరికి వెళ్ళట్లేదు, మంచిగా బుద్ధి వికాసం చెందిన వాళ్ళని కలవడం లేదు. ఎక్కడైతే బుద్ధి వికాసం చెందిన వాళ్ళు మన దృష్టికి వస్తారో అప్పుడు మనలో మార్పు జరుగుతుంది అని ఇప్పుడు హేమచూడు హేమలేఖ కథ చెప్తున్నాడు. హేమలేఖ అనే ఆవిడ జీవన్ముక్తురాలు. అంటే ఏంటి ఇక్కడ ఈ స్టోరీలో చెప్పింది, ఈవెన్ ఆడవాళ్ళైనా జీవనముక్త స్థితికి వెళితే వాళ్ళు కూడా గురువులుగా ఉండడానికి అర్హులేనని దాదాపు ఈ పుస్తకం 200 సంవత్సరాల నాడు రాస్తే అసలు సృష్టి మొదలైనప్పుడే దత్తాత్రేయుడు చెప్పటం జరిగింది. ఆవిడ ఈయనకు బోధించడం మొదలుపెట్టి ఫస్ట్లో ఆమె ఏమంటుంది, నేను ఎంతో ఇష్టంగా ఉన్నాను, నువ్వు ఎందుకు నా మీద ఇష్టం చూపించటం లేదు అని సత్సంగులు అడిగితే, అసలు ప్రియమైంది ఏంది అప్రియమైంది ఏంది నాకు చెప్పు, ఎప్పటికీ పర్మనెంట్గా ఉండే ప్రియం కావాలి కానీ మారుతూ ఉన్న అప్రియం ఎట్లా నాకు ఉపయోగపడుతుంది, మన సంగతే చూసుకుందాం, చిన్నప్పుడు ఒక కోరికలు మధ్యలో ఒక కోరికలు ఇప్పుడు ఒక కోరికలు ఉన్నాయి, అవి మాటి మాటికి మారుతూ ఉన్నాయి అని చెబుతూ ఈయనకేం చెప్తుంది, సుఖము దుఃఖం అంటే ఏమీ లేదయ్యా, నీ మనసులోనేమో దుఃఖం, మనసులో ఉండే భావాలే బయట సుఖము దుఃఖంగా కనపడతాయి. బాహ్యంగా ఏదైనా జబ్బు చేసిందనుకో అది బాహ్య దుఃఖం, అదేదో తీసేసుకుంటే పోతుంది, లోపల అంతరంలో ఉండేటువంటి దుఃఖం ఉంది చూసావా, రకరకాల కోరికలు దాన్ని పెట్టుకొని ఇంద్రియాల మీద ప్రెషర్ పెట్టి అవి అయిందాక ఘర్షణ పడుతుంది. అందుకని అందం అంటే నువ్వేమనుకుంటున్నావు, నీ కంటికి కనపడుతుంది, నా భార్య చాలా అందంగా ఉంది కాబట్టి నువ్వు తాధ్యాత్మం చెందుతున్నావు, అదేం గొప్పతనం కాదు. ఈవెన్ భూమి అంటే ఎంతో మనకి ఆ వీళ్ళ నలుగురు, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వీళ్ళ నలుగురు ఋషులు బ్రహ్మచారులే, మరి వీళ్ళు ఎలా రాయగలిగారు? అందుకని చీమ పొందే ఆనందం, ఆ తర్వాత మనం పొందే ఆనందం
ఆనందానికి పిసరంత కూడా తేడా లేదు. నీ ఆనందం కేవలం బయట ఉన్న వస్తువుతో లేదు. నీ మనసులో నాకు అది కావాలి అనేటువంటి కోరిక ఎప్పుడైతే పెట్టుకున్నావో నీ ఊహాలోకంలో అది భలే ఉంది భలే ఉంది భలే ఉందని దాని మీద నువ్వు తాధ్యాత్మ్యం చెంది చివరికి దానికోసంగా నువ్వు ప్రయత్నం చేస్తావు. అంతే తప్ప బయట కనపడేది ఏమీ లేదయ్యా, అంతా నీ మనసేనని ఆవిడ చెప్పిన తర్వాత ఇప్పుడు ఏంటి, మళ్ళీ దత్తాత్రేయుడు మళ్ళీ పరశురాముని దగ్గరకు అడుగుతాడు. అంత బాగుంది, సరే ఇప్పుడు ఏంటి ఇంకా హేమచూటుడు ఏం చేశాడు పాపం, అప్పుడు అడుగుతాడు దత్తాత్రేయుని, నాకు అసలు మోక్షం ముక్తి నాకు ఎలా రావాలి అని హేమలేఖని అడుగుతాడు. ఇప్పుడు ఇక్కడ వివరం ఎలా చెప్తున్నాడు, ఇంటికి వెళ్ళాడు పాపం. ఇప్పుడు ఈ చాప్టర్ పేరు వచ్చి బంధము మోక్షము. అసలు బంధం ఎందుకు ఏర్పడుతుంది, ఈ బంధంలో నుంచి మనం ఎలా బయటపడాలి. మనము అంటే ఎవరు, పరశురాముని ఉద్దేశం పెట్టుకొని దత్తాత్రేయుడు చెప్తున్నాడు. పరశురాముని దృష్టిలో పెట్టుకొని మన సుభేదనుడు ఉన్నాడు కదా, హారితాయిక వంశమైన ఆయన మన నారదుడికి బోధిస్తున్నాడు. ఇప్పుడు అల్టిమేట్గా ఏంటి, నేను చాలాసార్లు చెప్పాను, ఏ ఆధ్యాత్మిక గ్రంథమైనా ఏ భగవతత్వానికి సంబంధించిందైనా ప్రిన్సిపల్ ఒకటే, నిరాకారమైనటువంటి ఆ తత్వం మనం కంటితో చూడలేము, ఏమీ లేము. దాంట్లో నుంచే ఎంటైర్ సృష్టి అంతా వ్యక్తమైంది. 199 ప్రకృతే, మనం కూడా ప్రకృతిలో భాగమే. అందుకని మనం ఏం చేయాలి, ఈ ప్రకృతిని నేను ప్రకృతిలో భాగం అనేటువంటి విషయాన్ని గ్రహించి లోపల ఉన్నటువంటి ఆ నిరాకారమైనటువంటి భగవతత్వంతో పెట్టుకొని కనుక మనం చేస్తూ ఉంటే మనం విషయాన్ని అర్థం చేసుకుంటాం. కాకపోతే ఎందుకు చేసుకోలేకపోతున్నాము, మన బుద్ధి తయారు చేసుకున్నటువంటి, మన మనసు తయారు చేసుకున్నటువంటి కోరికలు ఎంత హీనమైపోతాం ఆ కోరికలతో అంటే దానికి ఇప్పుడు ఈ కథలో చెప్తాడనమాట. అప్పుడు ఏమంటాడంటే తర్వాత ఏమంటాడు, సకల తర్వాత ఇప్పుడు ఆ విషయాన్ని ఎలా చెప్తాడు అంటే ఇప్పుడు ఇందులో ఈ చాప్టర్లో చెప్తాడు. సరే పాపం ఆమె దగ్గర బోధ తెంచుకున్నాడు కదా, ఆనందంలో ఏం లేదు, తర్వాత ప్రియం అప్రియం అంతా కూడా మనసుకు సంబంధించింది, ఇదంతా కూడా చెప్పిందిగా. శరీరం స్కిన్ తీసేస్తే ఏమి లేదు, జస్ట్ 2 శరీరాల వ్యవహారం తప్ప ఏం లేదు, నీ మనసుకు అసలు అదృష్టి లేకపోతే అది పోనే పోదు, అందరికీ అనుభవమే కదబ్బా ఇవన్నీ అని చెప్పి ఆమె చెప్పిన తర్వాత వెళ్ళిన తర్వాత ఈయనకు దేని మీద ఇష్టం లేదు. అంటే కాకపోతే ఇంద్రియాలు ఉన్నాయి, తినాలి కాబట్టి తింటున్నాడు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నా దేని మీద వ్యామోహం లేకుండా ఒక రకమైనటువంటి దుఃఖ స్థితిలోకి వెళ్ళిపోయినాడు. ఒక నిర్వేదం వచ్చేసింది, ఒక ఘర్షణ వచ్చింది. అంటే థింక్ చేస్తున్నాడు, ఏమో చెప్పింది నిజమే కదా అని, భౌతికంగా చూస్తే మనకు అర్థమవుతున్నాయి కదా అని ఆయన ప్లాన్ పెట్టుకొని ఆలోచిస్తూ దుఃఖపడుతూ ఉన్నాడు. అప్పుడు ఇంకా భార్య కదా, తర్వాత ఈయన కలిసిన తర్వాత ఏం అడుగుతుంది, ఏమయ్యా నాథా ఎందుకు ఇలా డల్గా ఉంటున్నావు, అంతకుముందు ఉన్నంత ఉత్సాహం లేదు, ఏంటి నీకేమన్నా అనారోగ్యం వచ్చిందా, ఎక్కువ నీ ఎదురుగా ఉన్నటువంటి వస్తువులు బట్టలు తర్వాత ఫుడ్డు ఆ తర్వాత అన్ని సౌకర్యాలు ఎక్కువగా అనుభవించినంత వల్ల ఏమన్నా నీ శరీరం ఏమన్నా నీరసపడిందా. ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తుంది అంటే ఏంటి, మనం ఏది అతిగా వాడినా జబ్బుకు రావడానికి కారణం ఉంటుంది. ఆహారం తీసుకోవాల్సిందే, సమత్వం మాట్లాడాల్సిందే, సమత్వం అన్నీ ఏది కూడా అతి చేయకూడదు. అంటే ఏంటి, 2 రెక్కలు, ఇటు ఆధ్యాత్మికత ఇటు భగవతత్వం 2 సమంగా ఎగురుకుంటూ పోతూ మన మనస్సును కూడా మన ఇంద్రియాలను కూడా సమత్వ స్థితిలో పెట్టుకోవాలి. ఈమెం చెప్తుంది, సకల దేహాలందులు రోగాలు ఉండనే ఉంటాయ్యా, కొన్ని బయటికి కనపడే రోగాలు, కొన్ని లోపల ఉండేవి, అవి మానసిక రోగాలు. ఇప్పుడు నీకు భౌతికంగా అన్నీ కనపడుతున్నా ఏమన్నా వాడకూడనివన్నీ ఎక్కువ ఏమన్నా వాడి ఏమన్నా ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నావా అని అడుగుతుంది. అప్పుడు ఏమంటాడంటే, నాకు అట్లా ఏం లేదు, ఎందుకో నీ మాటలు విన్నప్పటి నుంచి నాకు అసలు ఏమి చేయబుద్ధి కాడలేదు, తింటున్నాను కానీ తినడం ఇష్టంగా తింటలేదు, అన్నీ ఒక రకమైనటువంటి నాకు నిరాసక్తం వచ్చింది, ఆలోచిస్తున్నాను నాకేం అర్థం కావటం లేదు అంటాడు. అప్పుడు ఏమో జ్ఞాని కదా, అప్పుడు ఏమొక అర్థమవుతుంది, పర్వాలేదు బిడ్డ ఇంకా కొంచెం విచారణ చేయడానికి వచ్చున్నాడు అని. అంటే ఇక్కడ ఆమె చెప్పదలుచుకునేది, మనం విచారణ చేసి భగవతత్వాన్ని గ్రహించాలి అనేటువంటి ఒక విత్తనం మన దగ్గర లేకపోతే మనము మహానుభావులు గురువులు వాళ్ళ ఇళ్లలో పుట్టిన వాళ్ళతో మనం జీవనం సాగిస్తున్నా మనకి ఎటువంటి జ్ఞానస్థితి మనకి రాదు. అంటే అర్థం ఏంటి, మనలో మనకి ఆ ఘర్షణ జరగాలి. మనలో మనకు ఆ ఘర్షణ జరగాలంటే మనం నిష్కామ కర్మగా చెయ్యాలి. నిష్కామ కర్మ అయిపోయిన తర్వాత ఒకే విషయం మీద భక్తి పెట్టుకోవాలి. ఆ ఒకే విషయంలో నిలబడడం అలవాటు అయిపోతుంది. దాని తర్వాత మన ఇంద్రియాలని మనసుని కొంచెం మనలోకి మనం తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకున్న తర్వాత మాత్రమే అప్పుడు అసలు మనం ఏంటి, మనం ఎందుకు వచ్చాము అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పుస్తకం చదువుతుంది చూడండి, పరమాత్మతత్వం ఎక్స్ప్రెస్ అయిన తర్వాత మరి ఎన్ని వేల సంవత్సరాల నాడైందో, మరి ఇప్పుడు అంతా రాసింది ఋషులే కదా అనేటువంటి విషయంగా అప్పుడు ఆమెకి చెప్పటం మొదలు పెడుతుంది. సరే నీకు ఒక స్టోరీ చెప్తాను విను. ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నాను నీకు, నువ్వు విషయాన్ని అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. ఈ స్టోరీ అయిపోయిన తర్వాత చివరి స్థితిలో
మనకి ఎలా మనం జీవన్ముక్త స్థితికి వెళ్ళాలి అనేటువంటి విషయంగా నేను చెప్తాను. అప్పటిదాకా నువ్వు విను అనేటువంటి విషయం చెప్తుంది. కాకపోతే ఏంటంటే నేను చెప్తూనే నలుగురు బ్రహ్మచారులే, మరి ఈ నలుగురు ఋషులు, మరి ఈ ఋషులకు మరి వీళ్ళకి ఇంత రొమాన్స్ విషయాలు మరి నాకు ఎలా తెలిసాయో నాకు అర్థం కాల. కాకపోతే ఆ మహానుభావులు వాళ్ళ జ్ఞాన స్థితిలో ఉండి గ్రహించారేమో నాకు తెలియదు. కాకపోతే నేనేం చేస్తానంటే దీన్ని చదువుతా, చదివిన తర్వాత మధ్యలో మనము మాట్లాడుకుంటూ కావాలంటే దాన్ని అసలు దాని కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. ఇక్కడ చెప్పినటువంటి ఈ కథలో కాన్సెప్ట్ ఏంటంటే అన్నిటికీ మూలం మన దగ్గర ఉన్నటువంటి మన బుద్ధి, మన మనస్సు, మనం తయారు చేసుకున్నటువంటి ఊహలు, కల్పనలు, కోరికలు, వాటితోటి మనం ఎంతో తర్వాత మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, వీటన్నిటితోటి మనం చాలా దూరం వెళ్ళిపోయి చివరికి ఎప్పుడైతే మనం ఏ గురువునో లేకపోతే దాంట్లో నుంచి నేను బయటపడదామనేటువంటి ఆలోచన వస్తుందో అప్పుడు మాత్రం మనం సాధన చేయడం మొదలు పెడతాం. సాధన అంటే ఏం లేదు, ఒక గురువుని నమ్మి నాకు సత్యం తప్ప ఇంకొకటి ఏమి వద్దు అనేటువంటి ఒక మనం భావానికి రావడం. మరి ఎట్లా దాంట్లో నుంచి రావడం జరిగిందనేది ఇది నేను అసలు నోటితో కూడా చెప్పలేనంత ఇదిగా ఉంది. ఈ కథను నేను చదివిన తర్వాత మధ్య మధ్యలో మాట్లాడుకుందాం. ఇంకా అయిన తర్వాత అప్పుడు మనం వివరంగా మాట్లాడుకోవడానికి అవసరం ఉంది. అంటే అర్థం ఏంటంటే ఈ మహానుభావుడు, ఈ పరశురాముడు భగవతత్వ స్థితిని దర్శించేటువంటి అర్థం చేసుకునేటువంటి స్థితికి వచ్చాడు. ఆ ఘర్షణలో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి భార్య లాంటి గురువు ఆయనకు చెప్తోంది. ఏం చెప్తోంది? సరే నాథ, పురాతనమైన నా వృత్తాంతాన్ని చెప్తాను వినుము అంది. ఎవరు వృత్తాంతం ఇది? జీవులకు సంబంధించిన వృత్తాంతం, ఆమె పర్సనల్ కాదు. పూర్వం మా అమ్మ నాకు ఒక చెలికత్తెను వసంగెను. పూర్వం మా అమ్మ అంటే ఎవరు? మా అమ్మ అంటే శుద్ధ చైతన్యం, నిరాకారమైనటువంటి భగవతత్వం ఈ జీవత్వానికి ఒక ఫ్రెండుని పరిచయం చేసింది. అంటే ఎవరు? శుద్ధ చైతన్యం భగవతత్వం, జీవత్వం కూడా శుద్ధ చైతన్యమే. ఎందుకు? అప్పటికేమీ కోరికలు లేవు. ఇలాంటి ఆమెకి ఎవరిని పరిచయం చేసింది? తీసుకొచ్చి ఇదిగోనమ్మా ఈ సర్వెంట్ మేడో లేకపోతే చెలికత్తో ఫ్రెండో ఈమెను పెట్టుకో, నీకు కావాల్సిన హెల్ప్ అవుతుంది అని చెప్పింది. ఎవరా చెలికత్త? మన బుద్ధి, అంతే కదా. 24 గంటలు మనతో ఉంటుంది ఎవరు? మన బుద్ధి, మన మనసు, మన చైతన్యం ఉంటుంది. ఇప్పుడు ఈ చైతన్యం అనేది ఎలాంటిది? మన చిత్తం ఎలాంటిది? ఏమీ జ్ఞాపకాలు కనుక లేకపోతే పరమ శుద్ధమైనది. భగవతత్వం ఎంత శుద్ధమో మన చైతన్యం కూడా అంతే శుద్ధం. కాకపోతే మనం ఏం చేస్తున్నాము? ఇప్పటివరకు ఈమె ఈ జీవ చైతన్యానికి ఈమెకేమి వేరే తేడాలు లేవు. కాకపోతే తీసుకొచ్చి ఇదిగో ఈ బుద్ధి అనేటువంటి ఫ్రెండ్ని పరిచయం చేసి కూర్చుంది. ఎవరు? అమ్మ. అంటే ఇప్పుడు నా దగ్గర జీవ చైతన్యం ఉంది, నా దగ్గర బుద్ధి వచ్చేసింది. అదేం చేసింది? బుద్ధి నిజంగా సహజమే. ఎందుకు పాపం? బుద్ధికి సహజంగా ఏముంది? దానికి ఏమి ఆలోచనలు, సంకల్పాలు ఇంకా బుద్ధికి ఏర్పడలే. పరమాత్మతత్వం ఎంత శుద్ధంగా ఉందో ఇది కూడా అంతే శుద్ధంగా ఉంది. నా జీవత్వానికి నా బుద్ధి వచ్చి చేరింది. ఇప్పుడు ఏం చేసింది? అది సహజంగా మంచిదే అయినా శూన్య అనే దుష్టురాలితో సఖ్యం కలిగి ఉండింది. యాక్చువల్గా నా బుద్ధి చాలా మంచిదే, కానీ ఇది ఎవరిని పరిచయం చేసుకుంది? ఈ బుద్ధి ఒక శూన్యాన్ని ఇంకో ఫ్రెండ్ని పట్టుకుంది. ఎవరా శూన్య? అజ్ఞానం, అంతే కదా. అజ్ఞానం లేదు, నాకు కోరికలే ఉన్నాయి. అజ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో నాకు అది కావాలి, ఇది కావాలి, నేను పరిపూర్ణం కాదు, ఇది వస్తే నేను బాగుంటాను, అది వస్తే బాగుంటానని మొదలు పెడతాం. ఇప్పుడు నా బుద్ధి ఏం చేసింది? నా బుద్ధి అంటే ఎవరు? నా జీవత్వం తగిలించుకున్నటువంటి నా బుద్ధి, నా ఫ్రెండ్ లాంటి నా బుద్ధి పోయి ఒక దుష్టురాల్ని పట్టుకుంది. అదెవరు? అజ్ఞానం. పట్టుకున్న తర్వాత ఏం చేస్తోంది? పట్టుకున్న తర్వాత శూన్యాన్ని చూసి సఖ్యం కలిగి ఉంది. విచిత్రములు వివిధములు అయినటువంటి విషయాలను ఆశ్చర్యకరంగా సృష్టించగల ఆ దుష్టురాలు మా తల్లికి కన్నుగప్పి నా చెలికత్తెతో చేర్చుడును. అంటే అర్థమైంది. ఈ దుష్టురాలు ఎలాంటిది? ఎన్ని ఊహలైనా చేయగలదు. అజ్ఞానం కదా. నాకు అది కావాలి, ఇది కావాలని వండర్ఫుల్ పిచ్చి ఆలోచనలన్నీ చేసి శుద్ధ చైతన్యంతో సంబంధం లేకుండా ఈ బుద్ధితోటి జాయిన్ అయిపోతుంది. మన జీవత్వానికి ఫ్రెండ్ బుద్ధేగా. అమ్మను పంపించింది చెలికత్త బుద్ధి కదా. బుద్ధితో కూడడం మొదలుపెట్టింది. ఎవరు బుద్ధితో కూడటం మొదలుపెట్టింది? ఈ అజ్ఞానం. ఈ అజ్ఞానం ఏమైనా చేయగలదు, అంతే కదా. మనం కూడా ఎన్ని కల్పనలో చేస్తాం కదా. అది ఇట్లా, ఇది ఇట్లా, నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, వామ్మో నాకు అందరు అన్నీ ఇచ్చేశారు, నేను వండర్ఫుల్గా ఉన్నాను, అందరికీ నేను అన్నీ ఇచ్చేస్తున్నాను.
ఇదేగా మన గోలంతా. ఇది దీనికి కారణం ఏంటి? ఈ ఊహలన్నిటికీ కారణం అజ్ఞానం. ఈ అజ్ఞానం మన బుద్ధిని పెట్టుకొని ఏం చేసింది? ఇక ఆ దుష్టురాత నా చెలికత్తెతో చేరుచుండెను. బుద్ధితోటి కలుస్తూ ఉంది ఈ అజ్ఞానం. దానిని నా చెలికత్తె వీడలేకుండేది. అంతే కదా, ఎవరిని? ఈ అజ్ఞానం అనేది వండర్ఫుల్గా ఉంటుంది, అంతే కదా. మనకి సత్యం ఎవరైనా చెప్తే ఒక్కళ్ళు కూడా నమ్మరు. ఎవరైనా ఊహలు చెప్పు, ఇదిగోనమ్మా నీ చెయ్యి చూస్తాను, అసలు నువ్వు అసలు అద్భుతమైన వ్యక్తిరాలివి, నువ్వు ఆల్రెడీ భగవతత్వంతో నీ కనెక్ట్ అయినావు, అంతా నువ్వేనని చెప్పారు, మనం నమ్ముతాం. అది నిజంగా అబద్ధం. ఎవరి గురించి చెప్పగలరు? మన గురించి మనకే చెప్పగలరు. కానీ మన బుద్ధి ఆ విషయాన్ని నమ్మదు. దీనికి ఊహలు కల్పనలు ఇష్టం కాబట్టి అది కూడా ఏం చేస్తోంది? నా బుద్ధి మా తల్లి దాని నా చెలికత్తె దాని ఈ బుద్ధి ఇంకా ఈ అజ్ఞానాన్ని వీడలేనంత టైట్ అయిపోయింది. అప్పుడు నేను కూడా నా చెలికత్తెను వదులుకున్నాను. అంతే కదా, నేను నా జీవత్వం నా బుద్ధిని ఎక్కడ వదులుతాను? అది నాతోనే పడింది. నేను కూడా నా చెలికత్తెను వదులుకున్నాను. నేను దాని యొక్క నిర్మల స్వభావానికి లోనై దానిని వదిలి క్షణం కూడా ఎక్కడా నిలవలేకపోయాను. అంటే నా బుద్ధిని వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉన్నాను. అంతే కదా, రాత్రి పడుకోబోతున్నప్పుడు కూడా మనకు ఆలోచనలు ఉండవు, కానీ మన ప్రాణం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఆలోచనని. ప్రాణం అంటే ఏంటంటే అంటే ఒక్క నిమిషం కూడా నేను దాన్ని వదలలేనటువంటి స్థితిలో ఉన్నాను. అంటే నా జీవత్వం ఎప్పుడు బుద్ధిని అంటిపెట్టుకొనే ఉంది. ఆ దుష్టురాలు రహస్యంగా నా చెలికత్తెను తన కుమార్తెతో చేర్చింది. ఎవరు ఆ దుష్టురాలు? నా బుద్ధికి అజ్ఞానం అనేటువంటి శూన్య అనేటువంటి ఉంది కదా అజ్ఞానం. ఈ అజ్ఞానం ఏం చేసింది? ఉన్నది ఉండకుండా నాతో బాగానే ఉంటుంది, బుద్ధితో బాగానే ఉంటుంది ఉండి తర్వాత నా చెలికత్తెను తన కుమారుడితో చేసింది. నా బుద్ధిని తీసుకెళ్ళి ఏం చేసింది? వాళ్ళ కుమారుడితో చేర్చింది. అంటే ఇవన్నీ కూడా మనసేంటి, బుద్ధి ఏంటి, ఇవన్నీ మళ్ళీ చెప్పబోతాడు. ఫస్ట్ స్టోరీ అర్థం చేర్చింది. వాడు సురాపానంచే మదించిన మూఢాత్ముడు. ఎవరు? ఆమె కొడుకు ఎవరు? అజ్ఞానం కొడుకు ఎవడు? మూఢుడు. అంతే కదా, అజ్ఞానానికి మంచోడు ఎవడు పుడతాడు? మూఢుడు పుట్టాడు. అంటే మనదే ఇదంతా. మూఢుడు పుట్టాడు. వీడేం చేశాడు? నా బుద్ధితోటి కలిసి హ్యాపీగా ఉండడం మొదలుపెట్టాడు. అంటే ఏంటి? నా బుద్ధి కూడా చేరడం మొదలైందనమాట. అది వాని చేత అనుభవించబడుతూ నన్ను ఎప్పుడూ వీడకుండేది. అంటే వాడితో అంటే ఏంటి? మూఢత్వంతో నా బుద్ధున్న నా జీవ చైతన్యం వదలడాలి. జీవ చైతన్యం ప్రాణం వదిలితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రాణం ఉంది కదా, దానికి వదిలే ఛాన్స్ లేదు కదా. కానీ మూఢుడితోనే సరదాగా ఉండడం మొదలుపెట్టింది. ఎవరు? నా బుద్ధి. ఎవరు ఈ మూఢుడు? ఆ అజ్ఞానం యొక్క కొడుకు. తరువాత ఆ మూఢునకు వాని వంటి వాడే అస్థిరుడు అనే కొడుకు పుట్టాడు. మరి ఈ మూఢుడికి ఎవడు పుడతాడు? అస్థిరుడు అంటే అసలు కథ ఎప్పుడు 24 గంటలు అటు ఇటు కదులుతుండేటువంటి కొడుకు పుట్టాడు. అజ్ఞానానికేమో మూఢుడు పుట్టాడు, మూఢుడికి అస్థిరుడు పుట్టాడు. వాడు వెంటనే యువకుడే అతి చంచలుడయ్యాడు. ఈ మూఢుడు, అజ్ఞాని, మూఢుడు, ఆ తర్వాత అస్థిరుడు, వాడికి పుట్టిన కొడుకు, వాడు కొంచెం అస్థిరుడు కొడుకు పుట్టాడు. వాడు చంచలుడైపోయాడు. అంటే ఏంటి? ఈ మనసు అలా చంచలత్వంతో తిరుగుతోంది. బుద్ధికి అజ్ఞానం లేకపోతే ఇన్ని స్టెప్స్ లేవు. మన బుద్ధికి ఎప్పుడైతే అజ్ఞానాన్ని అంటుకోవడంతో ఈ పనులన్నీ జరుగుతున్నాయి. వాడు ఏం చేశాడు? మూఢత్వం. ఇప్పుడు వీడికి ఏమొచ్చింది? చంచలుడైపోయినాడు. వీడికి తండ్రి యొక్క మూఢత్వం, నాయనమ్మ యొక్క గుణం కలిగి వాడు అనేకములైన చిత్ర విషయాలను నిర్మింప సమర్థుడైనాడు. ఇంకా వీడి కెపాసిటీ ఎలా ఉంది? మనమేనప్ప. మనకు అజ్ఞానం యొక్క తెలివితేటలు ఉన్నాయి. నాయనమ్మ మన అజ్ఞానం. మూఢుడెవడు? మన తండ్రి. నాయనమ్మ తెలివితేటలు ఉన్నాయి, తండ్రి తెలివితేటలు ఉన్నాయి, అస్థిరుడు లక్షణాలు ఉన్నాయి, చంచలమైనటువంటి లక్షణం ఉంది. ఈ మనసుకి ఇష్టం వచ్చినట్టు వాడు విచ్చలవిడిగా కావాల్సినవన్నీ సృష్టిస్తున్నాడు. మనమే అన్ని సృష్టించుకుంటున్నాం. సారీ చూస్తున్నాము. తర్వాత ఇంకా వీడేం చేశాడు? వాడు స్వయంగా అనేక విషయాలలో విశారదుడయ్యి శూన్య అనే పేరు గల నాయనమ్మ చేత, మూఢుడనే పేరు గల తండ్రి చేత నిపుణతను పొంది అత్యంత శీఘ్రం అకుటితమైనటువంటి గమనం గలవాడయ్యాడు. వీడికి ఎంత తెలివితేటలు వచ్చేసాయంటే బుద్ధిని ఇక్కడికి పక్కకు దోసేశాడు. అజ్ఞానంతో అతుక్కున్న తర్వాత మూఢుడు పుట్టాడు, మూఢుడికి అస్థిరుడు పుట్టాడు, అస్థిరుడికి చంచలం పుట్టాడు. వాడి ఇష్టం వచ్చినట్టు ఆ భగవతత్వం దగ్గరగా ఉన్నటువంటి బుద్ధిని వదిలేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంత దూరం వచ్చేశాడు. ఇక ఇలా నా జన్మ చేత నా సఖి మంచి స్వభావం కలదై ఉండి కూడా దుష్టురాలి సాంగత్యం చేత చాలా మాలిన్యం పొందింది. ఒరిజినల్గా మనం వచ్చినప్పుడు ఎలా ఉన్నాం? మన బుద్ధి ఎంతో పవిత్రంగా ఉంది. ఇప్పుడు ఈ అజ్ఞానం లేదు, ఈ మూఢత్వం లేదు, ఈ అస్థిరత లేదు, ఈ చంచలత్వం లేదు, ఏమీ లేకుండా స్వచ్ఛంగా ఉన్నటువంటి మనం ఏమయ్యాము? ఇవన్నీ తగిలించుకున్న తర్వాత మంచి స్వభావం కలది కూడా దుష్టురాలి సాంగత్యం చేత మాలిన్యం పొందింది. మనం అంటుంటాం కదా,
ప్యూరిఫై అవ్వాలి. ప్యూరిఫై అవ్వడం ఏంటి? మన మనసులో ఉన్నటువంటి ఈ మాలిన్యాలని తొలగించుకోవాలి. ఇప్పుడు ఏమైపోయినాము? మాలిన్యం పొందింది. ఆమె ప్రియుని యందు, పుత్రుని యందు, అత్త యందు దృఢమైన అనురాగం పొంది నన్ను క్రమక్రమంగా విడిచిపెట్టింది. ఇప్పుడు ఈ బుద్ధి ఏం చేసింది? ఇప్పుడు ఈ మూఢుడికి తల్లి ఆమె కదా, అందుకని ఎవరి మీద అభిమానం పెంచుకుంది? అజ్ఞానం పెంచుకుంది, మూఢుడి మీద పెంచుకుంది, అస్థిరత మీద పెంచుకుంది, చంచలత్వం మీద ఈ బుద్ధి పెంచుకొని క్రమక్రమంగా మంచి బుద్ధి నా దగ్గర ఉందనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయింది అంటాడు. క్రమక్రమంగా నేను సహజంగా సరళమైన స్వభావం కలదాని నగుడిచే ఆమెను వదిలిపెట్టలేక ఆమెనే అనుసరిస్తున్నాను. నేనంటే ఎవరిక్కడ? నేను అనేటువంటి ఆత్మజ్ఞానం. నేనంటే నా శరీరం, నా ప్రాణం, నా మనసు, ఇవి మొత్తం జ్ఞానం అంటాం అనమాట. నాకు కొద్ది గొప్ప జ్ఞానం ఉంది కదా, ఈ బుద్ధి చేస్తున్న ఏదో పనులన్నీ నాకు తెలుస్తున్నాయి కదా, అయినా సరే నా మంచితనం వల్ల నేను ఇంకా బుద్ధిని పట్టుకొనే ఉన్నాను. అంతటా ఆమె వదిలిపెట్టలేక ఆమెనే అనుసరిస్తున్నాను. అంటే బుద్ధిని నేను ఫాలో చేస్తూనే ఉన్నాను. అంతటా ఆ మూఢుడు ఆమెను ఎల్లప్పుడూ అనుభవించడమే కాకుండా నన్ను కూడా ఆక్రమించడం కోరుకున్నాడు. ఇంతకేంటి? ఇప్పుడు ఆ మూఢుడు ఉన్నాడు కదా, ఎవరు? అజ్ఞానానికి పుట్టినటువంటి మూఢుడు ఉన్నాడు కదా, ఆ మూఢుడు ఆల్రెడీ నా బుద్ధికి సంబంధించిన ఫ్రెండ్ని ఇబ్బంది పెట్టాడు. నా మనసు అవన్నీ పాడైపోయినాయి. అయినా సరే వీడేం చేస్తున్నాడు? మళ్ళీ బుద్ధిని కూడా ఖరాబ్ చేయడానికి, నన్నంటే నా జీవత్వాన్ని కూడా పాడు చేయడానికి వాడు పూనుకున్నాడు. కానీ నేను స్వభావం చేత పరిశుద్ధురాలన గుడిచే వాస్తవంగా వానికి వశపడలేదు. అయినా నేను ఆ మూడునిచ్చే మంచిగా లేను అని లోకంలో అంతటా పెద్దగా ప్రబలింది. ఒరిజినల్గా నేనెవరు? నా జీవత్వం అనేది స్వచ్ఛం. జీవభావం స్వచ్ఛం కాదు. జీవభావం అంటే నేను శరీరం అనేటువంటి విషయం తప్ప మిగిలినంతా నేను ఒరిజినల్గా స్వచ్ఛమే. వీడేం చేశాడు? ఈ మూఢుడు నా మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూసినా నాలో ఒరిజినల్గా ఉన్నటువంటి స్వచ్ఛత వల్ల నేను వాడికి లోబడలా. అంటే ఏంటి? అజ్ఞానం దృష్టికి నేను వెళ్ళలా. అంటే అజ్ఞానం ఉందని నాకు తెలుస్తోంది. అట్లాగే శుద్ధ చైతన్య అనేటువంటి అమ్మ శక్తి ఉందని నా జీవత్వానికి తెలుస్తోంది. కాకపోతే అందరూ ఏమనుకుంటున్నారు? ఈ జీవత్వం కూడా పాడైపోయిందిలే, ఈమె కూడా అయిపోయింది కదా అనేటువంటి విషయంగా అనుకుంటున్నారట. నా స్నేహితురాలు అస్థిరుడు అనే తన కుమారి నాకు అప్పగించి నిరంతరం మూడిని కవుగులలో మెలుగుతూ తత్పరురాలే ఉండేది. మళ్ళీ ఇక్కడ ఎవరు స్నేహితురాలు? ఎవరు? ఆమె స్నేహితురాలు బుద్ధి ఏం చేసింది? తను అస్థిరుడు అనేవాడిని గణింది కదా. చివరికి ఫస్ట్ అజ్ఞానం తర్వాత మూఢుడు తర్వాత అస్థిరుడు తర్వాత చెంచలుడు, ఇవన్నీ ఉన్నది కదా. అందుకని మొట్టమొదటి ఉన్నటువంటి అస్థిరుడిని ఈమెకి ఇచ్చేసి ఈ వెళ్ళి హ్యాపీగా ఆ జ్ఞానంతో కంఫర్టబుల్. అస్థిరుడు నా కుమారు నాకు అప్పించి నిరంతరం మూడిని కవుగుల్లో మెలుగుతూ ఉత్పన్నురాలైంది. అంటే మూఢత్వాన్ని ఎక్కువగా పెంచుకుంటూ పోతున్నాం. తర్వాత అందుకే మూడులు ఏమైనా చెప్పినా అర్థం చేసుకోరు, కరెక్ట్ మాదే అంటారు. ఇదిగో ఇది ఉంది కదా, ఇది ఆలోచించండి అంటే కూడా ఆలోచించరు. అది మూఢత్వం అన్నమాట. తర్వాత అస్థిరుడు నా చేత పెంచబడి నాయనమ్మ యొక్క అనుమతితో ఒక ప్రౌఢురాలను పొందాడు. అస్థిరుడు అంటే బుద్ధి చేత మళ్ళీ వీడు స్థిరత్వం వీడు ఉన్నాడు కదా, వీడు చెప్పేసి మళ్ళీ నాయనమ్మ ఉంది కదా అజ్ఞానం, ఆమెతోటి మళ్ళీ ఇంకొక ఆమెను తెచ్చుకున్నాడట. దాని పేరు చపల. అస్థిరుడిని నేనే పెంచిన ఆ అజ్ఞానంతో మళ్ళీ ఒక చపల చిత్తాన్ని వేసుకొని వచ్చాడు. అది వాని ఇష్టాన్ని అనుసరించి ప్రతి క్షణం భిన్నమైనటువంటి మనోహర రూపాలను ధరిస్తూ వాడిని వశపరుచుకుంది. ఈ చపల ఏం చేసింది? ఈ అస్థిరుడు వెళ్ళాడు కదా, ఈ చపల ఏం చేసింది? రకరకాల చపలం కదా మనకి, ఇది వాళ్ళు ఎక్కడికి పోతే చపలం, అక్కడికి పోతే చపల చిత్తం అంటే ఒక చోట నిలబడి చావని మనసు. అలాంటి చపల చిత్తం మనం పెట్టుకొని రకరకాల రూపాలు ధరిస్తూ ఇష్టం వచ్చినట్టుగా సరదాగా ఆ టైం అంతా గడుపుతూ ఎంజాయ్ చేయడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించడం చపలంగా ఉందంటే ఏంటంటే మళ్ళీ పునర్జన్మ ఆ కోరికలు తీర్చుకోవడానికి ఇలా వెళతామన్న అయి ఉండొచ్చు. కానీ దానివల్ల ఈ చపలంకి ఏంటి? ఈ అస్థిరుడికి చపలకి 5 పిల్లలు కలిగారట. వారు మాతా పితృపరాయణులు, తల్లిదండ్రులు బాగా ప్రేమగా చూసుకునేవాళ్ళట. నా చెలికత్త వారిని తీసుకొచ్చి నా దగ్గర ఉంచింది. ఎవరు? నా బుద్ధి తీసుకొచ్చి మళ్ళీ ఆ 5 నా దగ్గర పడేసింది. నేను నా సఖ్యందల అనురాగం చేత వారిని బలవత్తులను గావించాను. నా బుద్ధి కంటే నా బుద్ధి మీద నాకు ఇష్టం కదా, నేను జీవత్వం కదా, మళ్ళీ ఈ 5 నేను పవర్ఫుల్ చేశానట. వారు తల్లి చేత చక్కగా పోషించబడి ఒక్కొక్కటిగా విచిత్రాలు, విశాలాలు, శ్రేష్టములైన స్థానాలు ఏర్పరచుకొని తండ్రిని తమ వశం చేసుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు నేను మంచిగా పెంచడం మొదలుపెట్టానో ఇంకా వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి పవర్ఫుల్ అయినారట. వాళ్ళు ఏం చేశారు? ఈ పవర్ఫుల్ అయిన వాళ్ళు వాళ్ళకి బోలెడు ఒక 5 స్థలాలు పెట్టుకున్నారట. ఎవరి 5 స్థలాలు? పంచభూతాలు, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం. వీళ్ళు ఏం చేస్తున్నారట? ఈ తండ్రి ఎవడు? ఈ మూఢుడిని, ఈ అస్థిరుణ్ణి, వీళ్ళని ఆ స్థలాలన్నీ తీసుకొచ్చి
చూపించట. ఎవరు? ఈ అస్థిరుడికి వాళ్ళు చూపిస్తూ ఉన్నారట. ఏది? ఇదిగోనమ్మా నా భూమి ఇట్లుంది చూసుకో, నేల ఇట్లుంది, అగ్ని ఇట్లుంది, వాయువు ఇట్లుంది అనేటువంటి విషయంగా స్థిరపడ్డారట. అంటే ఏం లేదు, మన దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలు మనల్ని నడిపిస్తున్నాయి. తర్వాత ఒక్కొక్క చోట వింటూ బ్రహ్మాండమైన సుస్వరాలు, విస్వరాలు, సంగీతం, మంగళవాద్యాయులు, వేదమంత్రాలు, శాస్త్రాలు, ఆగమాలు, ఇతిహాసాలు, భూషణముల సవ్వడి, తుమ్మెద పాటల, కోకిలల ఆలాపాలు మొదలగు వివిధ శబ్దాలను విని సంతోషిస్తున్నారు. అంతే కదా. వెళ్ళిన తర్వాత ఏంటి, మంచిగా ఆ శబ్దంలో ఉన్నారు కదా. ఎన్ని రకాల శబ్దం, మనకి ఎంత ఆనందం ఉంది. సినిమాలు చూస్తున్నాము, నాటకాలు చూస్తున్నాము, మంచిగా తింటున్నాము. ఇవన్నీ ఇంద్రియాలే కదా నడిపించటం. అంటే ఇంద్రియాలు అంటే ఎవరు? ఈ పంచభూతాలే అనమాట. ఓ బ్రహ్మాండంగా వీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క చోటకి వెళ్ళి ఒక్కొక్క చోట ఒక్కోసారి ఉంటూ, అంటే ఒకసారి శరీర లక్షణం ఉన్నప్పుడేమో మూలాధార చక్రం హాయిగా శరీరం చూసుకోవటం, తర్వాత నీటి తత్వం వచ్చే మళ్ళీ వ్యాపించుతున్నటువంటి వాటిని చూసుకోవడం, తర్వాత అగ్నితత్వం, తర్వాత హృదయతత్వం స్పర్శ, తర్వాత ఆకాశతత్వం, రకరకాల సౌండ్స్ వింటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరెవరు? ఈ అస్థిరుడు భార్య చపల. అంటే చపల చిత్తం అనమాట. అక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం, అది తెచ్చుకుందాం, ఇది తెచ్చుకుందాం మనం అనుకుంటున్నాం కదా. అలా అంతటి కుమారుడు వేరొక వైపుకు వాడిని అక్కడ అస్థిరుడు భయంకరమైనటువంటి సింహాది గర్జనలు, మేఘాలు, ఉరువులు, అనుకుచుండలు, ఏడుపులు, మూలుగులు కేకలు మొదలు ఇంకా ఏంటి ఈ సింహాన మంచి వీణానావాదాలతో పాటు రకరకాల అనవసరమైన శబ్దాలు కూడా ఉన్నాయి కదా. సింహాలు, జంతువులు అవి కూడా చూస్తున్నట్ట. అంతటితోటి వికలడి చిత్తుడే రెండవ కుమారుని వెంట వాని భవనానికి వెళ్ళి దాని యందు మెత్తగా ఉన్న ఆసనాలను, శయనాలను, కఠినత, వేడి, చల్లదనం మొదలైన స్పర్శ గుణాలను కలిగిన పదార్థాలను, ప్రియమైన వానిని, అప్రియమైన వాడిని కూడా చూసి అక్కడి నుండి బయటపడినాం. మళ్ళీ ఇంకో కొడుకు దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏంటి మన స్పర్శలు గిరిసెలు, మంచి బెడ్లు గిడ్లు అంటే మనమే అన్నీ ఎంజాయ్ చేసుకుంటూ మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరట. మళ్ళీ మూడవ కుమారుడు గారింటికి వెళ్ళి అక్కడంతా భయంకరమైనటువంటి పదార్థాలు ఉంటే వాటిని చూసి కూడా కంగారు పడి చివరికి నాలుగవ కుమారుడి దగ్గరికి వచ్చి అక్కడ అస్థిరుడు రవంతములైనటువంటి పుష్పాలు, ఫలాలు, మధురైన భక్ష్యాలు, పానీయాలను, ఉప్పగా, కటువుగా, చేదుగా, పుల్లగా ఉండే పదార్థాలను కూడా రుచి చూడవలసి వచ్చిందంటే నీటి తత్వానికి వచ్చాడు. చివరి కూడా అతన్ని తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఏంటి? భూమి దగ్గరికి. అక్కడ అతడు ఆహ్లాదాన్ని, ఏవగింపును, వికారాన్ని, మూర్ఛన కలిగించు వాసనలు గల అనేక పదార్థాలను అనుభవించవలసి వచ్చింది. భూమి ఎట్లా ఉంటుంది? అన్నీ ఉన్నాయి కదా. మంచి ఉంది, చెడు ఉంది, చచ్చిపోయిన శవాలు ఉన్నాయి, చచ్చిపోయిన జంతువులు ఉన్నాయి, వీటితో పాటు మంచి చెట్లు, పూలు, పండ్లు అవి కూడా అనుభవించట. అంటే 5 ఇంద్రియాలని ఈ బుద్ధి స్ట్రాంగ్ చేసిందనమాట. ఎవరు? మన బుద్ధి స్ట్రాంగ్ చేసి వాటికి సంబంధించినటువంటి కోరికలు, ఆనందాలు అనుభవించడం మనం మొదలుపెట్టాం. ఇలా అతడు పుత్రుల యొక్క భవనాలలో నివసిస్తూ ఇష్టములైనవి లభించినప్పుడు సంతోషిస్తూ, అప్రియములైనవి తటస్థించినప్పుడు దుఃఖిస్తూ రాకపోకలు చేస్తున్నాడు. అంటే మన మానవ జన్మ కాసేపు సంతోషపడుతున్నాం, కాసేపు దుఃఖపడుతున్నాం, భూమి మీద అలా పడున్నాం. ఆ కుమారుడు తండ్రి మీద గల ప్రేమ చేత ఎక్కడైనా ఏ పదార్థమైనా కొంచెంగా కూడా తండ్రి లేనప్పుడు తాక్కున్నాడు. అస్థిరుడు అంటే ఏంటి? ఈ 5 పంచభూతాలు ఏంటి పాపం? వీళ్ళకి మన మీద పిచ్చి ప్రేమ. అందుకని ఇవన్నీ సృష్టించినా వాళ్ళు తినడాలే. అంతేగా భూమిని సృష్టిస్తుంది, ఆ తల్లి ఒక పండు కూడా నోట్లో పెట్టుకోదు. అలాగే నీళ్లు సృష్టిస్తున్నాయి, మంచి నీళ్ళని వాళ్ళేమి తాగరు. అట్లాగే అగ్ని తనేం ఉపయోగించుకోదు, అట్లాగే స్పర్శ తను ఉపయోగించుకోడు, పంచభూతాలు కూడా అవేవి ఉపయోగించుకోవు. ఎందుకు? మన జీవత్వం మీద మన ప్రేమ కోసం, మన కోసం పాపం అవి అట్లా పెట్టున్నాయట. రహస్యంగా తెలియకుండా వీడేం చేస్తున్నాడు? అస్థిరుడు అంటే ఎవరు? మన మనస్సు. ఎవరు ఇళ్లలో ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి ఆ పదార్థాలను అనుభవించి కొన్నింటిని దొంగిలించి రహస్యంగా తెచ్చుకొని పుత్రులు లేకుండా భార్యతో కూడా నిత్యం అనుభవిస్తున్నాడు. మనమే ఎక్కడికంటే అక్కడ పోతే తెచ్చుకోవడమేగా మన పని. అవన్నీ తెచ్చుకుంటున్నాడు, తనకు ఇష్టమైనటువంటి భార్య పిల్లలు వాళ్ళందరూ పెడుతున్నాడు, సహాయిగా అనుభవిస్తున్నాడు. పాపం ఆ పంచభూతాలన్నీ ఇస్తున్నాయి కానీ, ఇంద్రియాలన్నీ ఇస్తున్నాయి కానీ అవేమి పెట్టించుకోవటంలా. ఇంకోటి ఏంటి? ఇంకా వీడు ఇప్పుడు అస్థిరుడి పరిస్థితి హాయిగా వీడు దొరికింది తింటాం, చపల అనే భార్య ఉంది, సుఖంగా సంతోషంగా ఏదో వాడు వాడు పడుతున్నాడు. తర్వాత వీడికి ఈ చపలకి మహాసేన అనేటువంటి ఒక చెల్లెలు ఉంది. మహాసేన అంటే ఆశ. ఈమెకి ఇంకా ఒక చపల చిత్తంతో బోల ఇంకొక చెల్లెలు ఉంది. ఆమె కూడా అస్థిరునే పతిగా వరించింది. అతడు ఆమె యందు ఆసక్తుడై ఆమె యొక్క ప్రీతి కొరకు అనేక భోగాలను సంపాదిస్తున్నాడు. వాటన్నిటిని ఆమె క్షణంలో భక్షించి ఇంకా తెమ్మనేది. అతను 5 పుత్రులు ఎన్ని పదార్థాలను సమకూర్చినా వాటన్నిటి క్షణంలో భుజిస్తూ ఆమె ఎల్లప్పుడూ ఆకలితోనే అల్లాడుతుండేది. మనం ఇప్పుడు ఏం చేశాడు? ఈ ఆశను చేసుకున్న తర్వాత ఈ ఆశ తీరదుగా మనకి. తీసుకురా అంటే పాపం పంచభూతాల పుత్రులు ఉన్నారు కదా, వాళ్ళు బోలెడు సృష్టించిస్తున్నారట. కానీ అన్నీ తిని కూర్చుంటుందట, అయినా తృప్తి పట్టలేదట. ఆశ. ఈ అస్థిరుడికి ఉన్నటువంటి ఫస్ట్ భార్య ఏమో చపల చిత్తంతో ఇవన్నీ తయారు చేసుకున్నది. తర్వాత ఈ మహాశయన ఏం చేసింది? అన్నీ తీసుకురామని ఈ రెండో భార్య గోల పెడుతుందట. ఏమేం చేసి పాప అన్నీ ఇస్తున్నారట. కానీ వాళ్ళు ఇచ్చినవేవి, కొడుకులు ఇచ్చిన 5 వీళ్ళకేం సరిపోవటం లేదనమాట. ఎప్పుడు ఆకలితోనే అల్లాడి చచ్చిపోతూ ఉందట.
ఆమెకి అల్పకాలంలోనే జ్వాలాముఖుడు నింజవ్రతుడు అనేటువంటి కొడుకుల్ని కన్నది. ఇప్పుడు ఈ ఆశ ఏం చేస్తుంది, ఊరుకుందా? జ్వాలాముఖి అంటే ఇంకా ఆశ కదా, అగ్నితత్వం రైజ్ అవుతోంది. తర్వాత నింజవృత్తుడు, ఈ పిచ్చి పనులన్నీ చేస్తే నిందలేగా వస్తాయి. 2 కొడుకుల్ని కన్నదట. వారిద్దరూ తల్లికి ప్రియతములుగా ఉన్నారు. అస్థిరుడు మహాశయనందు ఆసక్తుడైనంతనే జ్వాలాముఖి యొక్క జ్వాలడిచే పీడితమైన గాఢమైన మూర్ఛ పొందుచుండును. ఈ అస్థిరుడేంటి, ఎప్పుడైతే ఆశ పడదామని అనుకున్నప్పుడు కింద పడిపోయే పరిస్థితి వస్తుంది. అంటే ఏంటి, జ్వాలాముఖి ఉన్నది కదా, అంటే మంట రగులిపోతుందన్నమాట. అంటే ఈ మహాశనికి ఈ కొడుకులు ఇద్దరు చాలా ఇష్టం అనమాట. ఒకడు జ్వాలాముఖుడు, ఇంకోడెవరు, నింజవ్రతుడు. ఇప్పుడు ఎప్పుడైనా ఈ పాప అస్థిరుడు వెళ్ళి భార్యను కలుద్దాం అనుకుంటే, భార్య అంటే ఎవరు ఇక్కడ, ఈ ఆశను కలుద్దామని పోతే ఘర్షణ, అంతే కదా. మనమైనా అక్కడ కోరిక తీరితే ఆశ, కోరిక తీరకపోతే మన స్థితి ఏంది, అక్కడ తీరక కింద పడి గోలపడి పడిపోతున్నాడట. పీడిత మూర్ఛ ఒకప్పు నింజవృతంతో కూడి అందరిచే నిందించబడును. ఒక్కోసారి ఏంది, తీరితే పర్వాలేదు, ఆశ తీరలేదు, ఈ దరిద్రుడికి ఈ ఆశలు ఎంత పోవు, ఈ దేశాన్ని అంతా పీక్కొని తింటున్నాడు, తీసుకెళ్ళి స్విట్జర్లాండ్లో దాచిపెడుతున్నారట అని తిడుతున్నారు. అంతే కదా, నిందలేగా. వాడికి సంస్కారం లేదు, మంచి పనులు లేకపోతే మన పరిస్థితి ఏంది, మన జీవత్వం అంత సమంగా ఉంటే అన్నీ బాగుంటాయి, లేకపోతే ఏమవుతుంది, ఉంటుంది. నా చెలికత్త స్వభావం చేత మంచిదే, అందరిచే చచ్చిన వాంతో సమానుడు అవుచుండును. ఇలా అస్థిరుడు దుఃఖాన్ని పొందుచున్నప్పుడు నా చెలికత్త స్వభావం చేత మంచిదైన పుత్రుని ఎందుగల అమితమైనటువంటి వాత్సల్యం చేత వానితో చేరి తాను కూడా దుఃఖిస్తూ మనములైన జ్వాలాముఖుడు నింజవృత్తుడు వచ్చి కౌగిలించుకొంచుండగా ఒడలు మండిపోవచ్చుండగా లోకంచే నిందించబడుతూ చచ్చిన దానితో సమానం అవుతుండేది. ఆమె ఎల్లప్పుడూ కలిసి ఉండి నేను కూడా ఇంచుమించుగా అలాగే అయ్యాను. ఇలా నా సఖి యొక్క దుఃఖం చేత నేను కూడా దుఃఖించుండగా చాలా సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు నేను జీవత్వాన్ని, లోపల నాకున్నదేంటి, నా బుద్ధి ఉంది. ఇప్పుడు ఈ సృష్టించిన పాత్రలన్నిటికీ నాకు కూడా సంబంధం ఉంది కదా, అందుకని వాళ్ళని నన్ను కౌగలించుకున్నప్పుడల్లా, వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడల్లా నేను ఇబ్బంది పడుతూనే ఉన్నాను. ఎంత ఇబ్బంది పడ్డా ఈ బుద్ధిని, ఈ జీవత్వం వదలడల్లా, ఇవి 2 పట్టుకొని ఉన్నారు. అంటే చాలా సంవత్సరాలు గడిచిపోయింది అంటాడు. ఆల్రెడీ అరగంట అయింది, రేపు కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ఇంక ఇందులో ఏం చెప్తాడు, మహాశనను పరిగ్రహించడం వలన అస్థిరుడు అస్వతంత్రుడు అయ్యాడు. అతడు ఏదో ఒక కర్మను అనుసరించి ఒక చోట కొంచెం టైం ఉన్నట్టుంది నేను చెప్తాం. అంటే ఏంటి, ఈ అస్థిరుడు ఏం చేశాడు, ఒక 10 ద్వారాలు ఉన్నటువంటి ఒక పురాన్ని సృష్టించాడట. ఏది, మన శరీరంలో కూడా మన దగ్గర 10 ద్వారాలు ఉన్నాయి. అందుకదే కదా 10 నవద్వారాలని అమ్మవారికి కూడా పూజలు చేస్తూ ఉంటారు కదా. 10 ద్వారాలు అంటే 2 ముక్కులు ద్వారాలు, కళ్ళ ద్వారాలు, నోరు, ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మరంధ్రము, తర్వాత ఎక్స్క్రిషను, క్రియేషను, ఇట్లా ఈ 10 ద్వారాలు ఉన్నటువంటి ఒక పురాన్ని సృష్టించుకొని ఆ పురాణంలో కాసేపు సుఖము, కాసేపు దుఃఖము అని అటొక భార్య ఇటొక భార్య లాగుతుంటే, అంటే కాసేపు చపల చిత్తం, కాసేపు ఆశ, తర్వాత వాళ్ళకు పుట్టినటువంటి జ్వాలాముఖి, ఆ తర్వాత దాన్ని ఏమంటారు నింజాస్త్రుడు, వీళ్ళ గోలంతా పడుతూ ఆ శరీరంలో తిరుగుతూ ఉన్నాడు అంటాడు. మరి ఎట్లా ఆ శరీరంలో బయటికి రావాలనేటువంటి విషయం చెప్పారు. దీనికి మన మనస్సు ఏంటి, మన బుద్ధి ఏంటి, తర్వాత మన చిత్తం ఏంటి, ఆ తర్వాత మళ్ళీ మన చపలం అనేటువంటి మన ఆలోచనలు ఏంటి, ఇదంతా కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది కొంచెం అర్థం చేసుకొని చెప్దాం. అల్టిమేట్గా ఏంది, ఈ చెప్పిందంతా మన గురించే. మన బుద్ధి స్వచ్ఛంగా ఉన్నప్పుడు వేటి కోసం వెళ్ళడానికి ఏం ప్రయత్నం చేయదు, హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. బుద్ధిలో ఒక చిన్న కోరిక అజ్ఞానం వల్ల వచ్చిందంటే, ఆ అజ్ఞానం వల్ల మూఢత్వం, ఆ మూఢత్వం వల్ల అస్థిరత్వం, ఈ అస్థిరత్వం వల్ల చపలత్వం, ఈ చపలత్వంతో పాటు ఆశతో పాటు మనతో రగులుతున్నటువంటి ఇంద్రియాల ఘర్షణ ఏంది, జ్వాలలు. అవి ఒకవేళ ఆ ఇంద్రియాల ఘర్షణ చెడ్డ పని చేసామంటే మళ్ళీ మనకి నింద, ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే వీటిని ఆపాలంటే ఎలా మనం బంధ విముక్తులం కావాలని ఆ తల్లి ఎవరు హేమలేఖ భర్తకి చెప్తుంది. ఇది కూడా కొంచెం రేపు డిస్కస్ చేసుకుందాం, కొంచెం నిదానంగా డిస్కస్ చేసుకుందాం, లేదు టైం పట్టేట్టుంది, చూద్దాం రేపు. ఓకే, నమస్తే.